ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ప్రతిరోజు మనము సజీవంగా జీవము కలిగి ఊపిరితో ఉన్నామంటే దట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్స్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ గ్లోరీ. మనం ఈరోజు సజీవంగా ఉన్నాము అంటే మన మన నాసిక రంధ్రంలో శ్వాస జీవం ఉంది అంటే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళికను మనం గ్రహించాలి. ఎందుకంటే కొద్దిమంది తమ జీవితాల్లో శ్వాసము లేక జీవము లేక ఈ లోకయాత్ర ముగించి కాలగర్భంలో కలిసి చరిత్ర పుటల్లో లిఖించబడినట్టుగా మనం చూస్తాం. కానీ ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు సజీవంగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రణాళిక అంటలో ఎటువంటి సందేహం లేదు. కనుక ఈరోజు నువ్వు దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని ప్రణాళికలు ఉన్నట్లయితే వినో, నువ్వు ఒక ప్రశస్తమైన దేవుని యొక్క ప్రసన్నతలో ఉన్నావు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావని గ్రహించాలి. కనుక అది నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో నీ జీవితంలో దేవుడు కలిగిన ప్రతి ఉద్దేశాన్ని నువ్వు మనస్ఫూర్తిగా గ్రహించి ఆయన చిత్తానికి లోబడి ఆయన ప్రణాళికలను ముందుకు సాగుతావని గ్రహిస్తావు. కనుక ఆలస్యం చేయకుండా నీ చిత్తమే, నీ యొక్క ప్రణాళిక ఏంటో, నీ ఉద్దేశం ఏంటో గ్రహించి ప్రభు పాదాల చెంతకు వచ్చి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని మరొకసారి ప్రభువుని అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడిని తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని, తన ప్రణాళికను బయలుపరుస్తారు. కనుక ఆలస్యం ఎందుకు? ప్రతిరోజు ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల చెంత కనిపెట్టి ప్రభువుని అడుగు, ప్రభు నీ చిత్తము నా పట్ల ఏమిటి, నీ ఉద్దేశం నా పట్ల ఏంటో తెలియజేయమని కన్నీటితో ఆయన పాదాలు తడిపినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆ రోజు తన కన్నీటితో దేవుని పాదాలను కడిగింది, అత్తరుతో దేవుని యొక్క పాదాలను తుడిచింది మగ్దలేనే మరియా. ఆ మరియను దేవుడు ఉన్నత స్థితిలో తీసుకెళ్ళి ఒక ఉత్తమురాలుగా, ఉన్నతమైన నమ్మకమైన దేవుని శిష్యుడిగా, యేసుక్రీస్తు శిష్యురాలుగా ఆమె చరిత్రలో కనబడినట్టుగా మనం చూస్తాం. కనుక ఆలస్యం చేయకుండా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నీకు బయలుపరచాలని, ఈ ఉదయం నీ యొద్దకు రావడానికి తన ప్రణాళికను సిద్ధపరచడం. ఆలస్యం చేయకుండా గ్రంథాలు తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకు తెలియజేస్తున్న గ్రంథము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు ఈరోజు చూసుకుందాం. ప్లీజ్ రిటర్న్ యువర్ బైబుల్స్, బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్స్ 1 verse 4 and 6. Today's the text from the Holy Scriptures. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, గర్భంలో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతి. వన్స్ అగైన్ చదువుదాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతుని. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు జెర్మియా అనగా బాలుడైన ఇర్మియాను తన తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను నాకు ప్రతిష్ఠించుకున్నాను, నా సేవకు నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పేసి ఆ దేవాది దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక బాలుడిగా పిలువబడుతున్న ఒక మంచి ప్రవక్తగా, బైబిల్లో ఆయనకి కన్నీటి ప్రవక్తగా ఉంది. అంతేకాదు ఆయనకు వీపింగ్ ప్రాఫిట్, ఆయన కన్నీటితో ఏడ్చే ఒక మంచి ప్రవక్తగా, దేవుని కోసము రోషము కలిగి పౌరుషంగా నిలబడిన ఒక యవ్వన సేవకుడు ఆయన ఇర్మియాగా మనం చూస్తున్నాం. ఆ ఇర్మియాను గురించి దేవుడు అంటున్నాడు, ఇగో తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను నియమించుకున్నాను, నా సేవకు అనగా నా పరిచర్యకు నిన్ను ప్రవక్త అనగా ప్రభువుని గురించి ప్రకటించేవాడు ప్రవక్త. ఆ ప్రవక్తను గురించి దేవుడు అంటున్నాడు, తల్లి గర్భంలో పిండముగా రూపింపక మునిపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నిజమే, ఈరోజు నీవు తల్లి గర్భంలో అనగా నీ తల్లి తండ్రి శారీరక కలయిక కలువక ముందే, ఈ భూమికి పునాదులు వేయబడక ముందే ఆయన ప్రణాళికలో, ఆయన సంకల్పంలో ఉన్నావని నీకు తెలుసా ప్రియ బిడ్డ? అలా ఉన్నావు కాబట్టే దేవుడు ఈరోజు సజీవంగా నేను ఏర్పాటు చేసుకుని తన పరిచర్యకు నేను ప్రతిష్ఠించుకొని తన మాటలను నీకు తెలియజేస్తున్నాడు. ఏమని? నేను నిన్ను నాకు ప్రతిష్ఠించుకున్నాను. ఎప్పుడు? బాలుడిగా ఉన్నప్పుడే, నువ్వు ఇంకా పిండముగా రూపింపక మునిపే, తల్లి గర్భంలో నువ్వు ఇంకా నిర్మింపక మునిపే, భూమికి పునాదులు వేయబడక ముందే తల్లి గర్భంలో నువ్వు నియమించబడ్డావు, దేవుడి కోసము నిబంధనగా ప్రతిష్ఠించబడ్డావని గ్రహించినట్లయితే నీ పిలుపు ప్రత్యేకమైనది, నీ పిలుపు పరిశుద్ధమైంది, నీ పిలుపు ప్రభు కొరకైందని గ్రహిస్తే డెఫినెట్లీ నువ్వు ఖచ్చితంగా నీవుగా జీవించవు. నీ యొక్క జీవితము, నీ యొక్క బ్రతుకు బహు విలువైందని, ప్రాముఖ్యమైందని గ్రహిస్తావు. కనుక ఆ రోజు బాలుడైన ప్రవక్తగా పిలువబడుతున్న
ఇర్మియాను ప్రతిష్ఠించుకున్న దేవుడు. ఆ రోజు బాలుడైన సమూయేలును ప్రవక్తగా హన్నా ద్వారా ప్రతిష్ఠించుకున్న దేవుడు. ఆ రోజు దేవుని ప్రజలుగా న్యాయాధిపతిగా పిలువబడిన సంసోనును నాజీరు చేసుకున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఒక పర్పస్ మీద, ఒక ప్లాన్ మీద దేవుని ప్రణాళికలో ఉన్నావని నువ్వు గ్రహించినట్లయితే, నీ పిలుపును, నీ యొక్క పుట్టుకను తల్లి గర్భంలో నిర్మించిన విధానము నువ్వు గ్రహిస్తే చాలా విలువైనదిగా, గొప్పదిగా నువ్వు గ్రహిస్తావు. కనుక ఈరోజు నుంచి నీ పిలుపు విషయంలో, నీవు ప్రతిష్ఠించుకున్న విషయంలో, ప్రభు కోసము నీవు ప్రతిష్ఠించబడిన విషయంలో దేవుని చిత్తాన్ని గ్రహించు. ఆయన మార్గంలో నడిచి, ఆయన ఇచ్చిన పరిచర్యను, ఆయన ఇచ్చిన పిలుపును, ఆయన ప్రతిష్ఠించుకున్న దేవుని ప్రణాళికను గ్రహించినట్లయితే నీ జీవితము పరిశుద్ధంగా, పవిత్రంగా, పరలోకవాసుడైన ప్రభు కోసం నువ్వు పరిచారకుడిగా, ప్రభు యొక్క పనిలో నిమగ్నమవుతావని, పరిశుద్ధంగా ప్రవక్తగా ప్రభు పనిచేస్తావని విశ్వసిస్తూ, ఈ పంపించిన మాటలను బట్టి నీ హృదయాలకు అన్వయించుకొని పరిశుద్ధుడైన దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, పిలుపేంటో ప్రత్యేకంగా నువ్వు గ్రహించినట్లయితే నీకు నీవుగా మరొకసారి ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రకటిస్తున్న ప్రభుకు నిన్ను నువ్వు పునరంకితం చేసుకుంటావు. నిన్ను నువ్వుగా ప్రతిష్ఠించుకొని ప్రభు మార్గంలో నడుస్తావు. అట్టి దేవుని యొక్క మహాకృప, ఈ యొక్క పరిశుద్ధమైన దేవునికి నిన్ను నువ్వుగా ప్రతిష్ఠించుకుంటున్నా నీకు ఈ మాటలు దేవుడు ఆశీర్వదించి నీ యొక్క ఉద్దేశాలను, నీ మార్గాలను ప్రభుకు ప్రతిష్ఠించుకొని ఆయన తిన్నని మార్గంలో, ఆయన సరైన మార్గంలో నీకు బోధ చేసి, నీకు నడవాల్సిన మార్గాన్ని ఉపదేశంగా ఆయన ప్రతిష్ఠించి, ఆయన రాజ్యానికి, ఆయన రాకడకు అనేకులను సిద్ధపరిచే దేవుని బిడ్డగా, దేవునికి ప్రతిష్ఠించుకున్న పరిచారకుడిగా మనమందరం ప్రత్యేకంగా ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ నీవు ఉందువుగాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గుడ్ మార్నింగ్. దయచేసి దేవుని మాటలు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని పిలుపును అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతిరోజు గ్రహించి, ప్రార్థించి ప్రభుని వేడుకోం. ఖచ్చితంగా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గుడ్ మార్నింగ్. ఫెయిత్ ఆన్ గాడ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని అనేకులకు పరిచయం చేయండి, అనేకులకు తెలియజేయండి. ఆ మాటలను బట్టి వారు అనేకులు దేవుని యొద్దకు నడవడానికి, రావడానికి సహాయం దొరుకుతుంది. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే వన్స్ అగైన్. గుడ్ మార్నింగ్. షలోమ్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ని ఫాలో అవ్వండి. దైవాశీర్వాదాలు పొందండి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్.